హైదరాబాద్ దోమలగూడ అరవింద్ కాలనీలో కొద్ది రోజుల కిందట బంగారు వ్యాపారి ఇంట్లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. బంగారు వ్యాపారి రంజిత్ గొరై, అతని సోదరుడు ఇంద్రజిత్ గొరై వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళిద్దరూ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తున్నారు. ఇంద్రజిత్ గొరై ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులను నష్టపోయాడు. తన సోదరుడు వ్యాపారం బాగుందని అతని ఇంట్లో బంగారం దోపిడీకి ప్లాన్ చేశాడు. దీనికోసం 12 మందితో కలిసి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన వీరు రంజిత్ గొరై ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దేవపల్లి వీళ్ళందరూ మైలర్దేవపల్లి ఫలక్నామా ప్రాంతంలో ఉండేవారు, నివసించేవాళ్ళు. మొహమ్మద్ అర్బాజ్ అనే ఒక రౌడీ షీటర్, మైలర్దేవపల్లికి చెందిన రౌడీ షీటర్ వీడు. సో వీడు మొత్తం బాధ్యత తీసుకున్నాడు. ఈ దోపిడీని నేను చేయిస్తాను, మనం ఇల్లు అంతా ఖాళీ చేసి వాడిని పేద పరిస్థితికి తీసుకురావాలని. సో మొహమ్మద్ అర్బాజ్ ప్లానింగ్ చేశాడు మొత్తం. ఆయన ఒక గ్యాంగ్ తయారు చేసి ఆయన అసోసియేట్స్ ఏవైతే ఉన్నారో షోయబ్, సైఫ్, సోను, మిర్జా, షహబాజ్, నజీర్, జహీర్, అక్రమ్ వీరందరినీ పోగు చేసుకొని ఆ రోజు తెల్లవారుజామున ఒక పథకం ప్రకారం ఇంట్లో దోపిడీ చేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డిటెక్ట్ కావద్దని మూవ్మెంట్స్ కూడా జిగ్జాగ్గా చేయడము, మమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి సీసీటీవీస్లో ఎక్కడ కూడా చిక్కకుండా, సిడిఆర్ అనాలిసిస్లో కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మైలర్దేవపల్లి వీళ్ళందరూ మైలర్దేవపల్లి ఫలక్నామా ప్రాంతంలో ఉండేవారు, నివసించేవాళ్ళు. మొహమ్మద్ అర్బాజ్ అనే ఒక రౌడీ షీటర్, మైలర్దేవపల్లికి